ఫస్ట్ క్వశ్చన్, 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ఎక్కడ నిర్వహించబడినది? 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 ఎక్కడ నిర్వహించబడినది అంటే కనుక ఆన్సర్ దుబాయ్లో నిర్వహించబడింది అనమాట. ఈ దుబాయ్లో నిర్వహించబడిన ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ యొక్క థీమ్ నోట్ చేసుకోండి. అందరు కూడా థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అంటే అర్థం భవిష్యత్తు ప్రభుత్వాలను రూపొందించడం. అంటే భవిష్యత్తులో అనేక దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, అవి గొప్పగా మనం అందరం కూడా కలిసి గొప్పగా మన దేశాలను మనం అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ప్రభుత్వాలు చక్కగా పని చేయాలనేటువంటి ఉద్దేశం మీద మనకి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇది 12వ సమావేశం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. మన భారతదేశం నుంచి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి కేంద్ర పర్యాటక అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు హాజరు కావడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, 12వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది, ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో. రెండు థీమ్ నోట్ చేసుకోవాలి. థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారు అంటే కనుక భూపేంద్ర యాదవ్. ఎవరు ఈ భూపేంద్ర యాదవ్ అంటే కనుక కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్. భారతదేశానికి సంబంధించి నరేంద్ర మోడీ చక్కగా ప్రభుత్వాలను నడుపుతున్న విషయాలను ఆయన వాళ్ళకు తెలియజేయడం జరిగిందనమాట. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి నరేంద్ర మోడీ మిషన్ లైఫ్ను కూడా చక్కగా మేము ఆ కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. మిషన్ లైఫ్ కార్యక్రమాలను పర్యావరణానికి అనుకూలంగా చేసి జీవితాలను అందరినీ బాగుండే విధంగా మిషన్ లైఫ్ను చేస్తున్నాం. మిషన్ లైఫ్ అనే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సెకండ్ క్వశ్చన్, గర్భ విచ్ఛిత్తి అత్యాచార బాధితురాలి చట్టబద్ధ హక్కు అని తీర్పిచ్చిన హైకోర్టు ఏది? చూడండి, గర్భ విచ్ఛిత్తి అనేటువంటిది అత్యాచార బాధితురాలు ఎవరైతే ఉంటారో అది వారి ఇష్టం. వారు దాన్ని గర్భ విచ్ఛిత్తిని తీసుకోవాలనుకున్నా, దాన్ని వద్దనుకోవాలనుకున్నా, అది బాధితురాలు యొక్క చట్టబద్ధమైన హక్కు అని చెప్పి తీర్పిచ్చిన హైకోర్టు ఏదంటే కనుక అలహాబాద్ హైకోర్టు అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ తీర్పులు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. 24 వారాల వరకు గర్భ విచ్ఛిత్తి చేసుకునే అవకాశం ఉందన్నమాట. 24 వారాల వరకు గర్భ విచ్ఛిత్తిని చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈరోజు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. గర్భ విచ్ఛిత్తి అత్యాచార బాధితురాలి చట్టబద్ధ హక్కు, అది ఆమె ఇష్టం. ఆమె అంగీకరించదో అది ఆమె ఇష్టం అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట అలహాబాద్ హైకోర్టు. చాలా ఇంపార్టెంట్ తీర్పు, నోట్ చేసుకోవాలి. ఇటీవల సైన్యంలో ట్రాన్స్జెండర్స్పై నిషేధం విధించిన దేశం ఏది? ఇటీవల సైన్యంలో ట్రాన్స్జెండర్స్పై నిషేధం విధించిన దేశం అమెరికా. అమెరికా ఇటీవల తరచుగా వార్తల్లో ఉంది, మనకు అందరికీ తెలుసు. ఇటీవలనే క్రీడలలో ట్రాన్స్జెండర్స్పై నిషేధం కూడా విధించిందని మనకు తెలుసు. స్పోర్ట్స్కు సంబంధించి మహిళా స్పోర్ట్స్లో ట్రాన్స్జెండర్స్పై నిషేధం విధించింది ఏ దేశం అంటే అమెరికా. అదేవిధంగా ఇప్పుడు సైన్యంలో ట్రాన్స్జెండర్స్పై నిషేధం విధించింది మళ్ళీ అమెరికా. అనగా ఇటీవల జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు ట్రంప్. ఇదివరకు ఆయన ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాల మేరకు కొన్ని ఆయన అమలు చేస్తూ ఉన్నాడు. అందులో ఇది కూడా ఒకటి అనమాట. సైన్యంలో ట్రాన్స్జెండర్స్పై నిషేధం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఇటీవల మనకు స్టీల్ ఉంటుంది కదా, దానిపైన కూడా సుంకం విధించడం జరిగింది 15%గా. అదేవిధంగా మనకి కెనడా దేశాలపైన సుంకం 25% విధించాడు. చైనా పైన అయితే 10%. అదేవిధంగా ఇటీవల మనకి ఈ గాజా ఏదైతే ఉందో పాలస్తీనా నగరంలో, దాన్ని మేము కొనుక్కుంటాము, దాన్ని బాగా అభివృద్ధి చేస్తాం, మీరు అందరూ కూడా ఆ శిథిలాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి, మేము మీకు ఆ గాజా నగరాన్ని పునర్నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఓకేనా? కాబట్టి ట్రంప్ది ఇటీవల మనకి అందరికీ తెలుసు. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపివేయాలని ఓకేనా సంధి చేస్తూ ఉన్నారనమాట అమెరికా వాళ్ళు. ఇదివరకు ఉక్రెయిన్కు సపోర్ట్ చేసే వాళ్ళు జోయ్ బైడెన్ గవర్నమెంట్. ఇప్పుడు ట్రంప్ మాత్రం రష్యాతో భేటీ అవుతున్నారన్నమాట. రష్యాతో స్నేహం చేస్తున్నారన్నమాట. రష్యాతో ఓకేనా వారు వాణిజ్యాన్ని బాగా డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంతో యుద్ధాన్ని ఆపివేయమని ఉక్రెయిన్కు మరియు రష్యాకి, ఇది రెండు దేశాలు కూడా సూచనలు చేస్తూ ఉన్నాడు ట్రంప్. అది కూడా మనకి ఇటీవల వార్త అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలవడం జరిగింది. దానిలో భాగంగా మనం కొన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం. అవి ఏవి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక ఖైదీని మన దేశానికి అప్పగిస్తామని చెప్పాడు. ఓకేనా, ఎవరు అతను, దేంట్లో సూత్రధారి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. అంతరిక్ష ప్రయోగాల కోసం మైక్రో ప్రాసెసర్ను ఏ ఐఐటి అభివృద్ధి చేసినది? చూడండి, అంతరిక్ష ప్రయోగాల కోసం ఏ ఐఐటి మైక్రో ప్రాసెసర్ను తయారు చేసిందంటే కనుక ఆన్సర్ ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్. ఇస్రో వారు ఐఐటి మద్రాస్ సహకారంతో దీన్ని చేయడం జరిగింది. శక్తి మైక్రో ప్రాసెసర్ ప్రాజెక్టులో భాగంగా, శక్తి మైక్రో ప్రాసెసర్ ప్రాజెక్టులో భాగంగా ఈ చిప్ను డెవలప్ చేయడం జరిగిందనమాట. అంతరిక్ష ప్రయోగాల కోసం దీన్ని వాడుకుంటారు. చాలా ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్ ఈరోజు వార్తల్లో ఉంది, అదేవిధంగా ఇస్రో వార్తల్లో ఉంది. ఇకపోతే కనుక ఒక ప్రాజెక్టు మీరు గుర్తుంచుకోవాలి, శక్తి మైక్రో ప్రాసెసర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, దీనికి చాలా వెరీ ఇంపార్టెంట్గా ఐరిస్ అని నామకరణం చేశారు. ఈ మైక్రో ప్రాసెసర్కి ఏమని పేరు పెట్టారంటే ఐఆర్ఐఎస్, ఐరిస్ అని నామకరణం చేయడం జరిగిందనమాట. ఐరిస్ అని నామకరణం చేశారు. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఇస్రో ప్రెసిడెంట్ చైర్మన్ నారాయణన్. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. క్వశ్చన్ నెంబర్ 5. తొలి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ను ఏ దేశం రూపొందించినది? తొలి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ ఏ దేశం అంటే కనుక చైనా వార్తల్లో ఉంది. ఇప్పుడు చైనా దేశం వార్తల్లో ఉంది. ఏం లేదు, ఇక్కడ సముద్ర ఉపరితలం నుంచి 2000 మీటర్ల లోపల ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. అదే సీ స్పేస్ స్టేషన్ అనమాట. సీ అంటే సముద్రం, ఒక డీప్ వాటర్ అనమాట. లోపల సముద్రం లోపల 2000 మీటర్ల లోతులో ఓకేనా దీనిని ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఈ సముద్ర వనరులు ఏమైతే ఉంటాయో దానికి అన్వేషణ చేయడం కోసం, సముద్ర వనరులు ఏవైతే ఉంటాయో వాటిని అన్వేషణ చేయడం కోసం దక్షిణ చైనా సముద్రంలో దీనిని ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి ఇది పనిచేయడం ప్రారంభిస్తుందన్నమాట. 2030 నాటికి పని చేయడం ఇది ప్రారంభిస్తుందంట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ అని పిలుస్తున్నారు దీన్ని. ఓకేనా, దక్షిణ చైనా సముద్రంలో చైనా వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు. 2030 నుంచి ఇది పని చేయడం ప్రారంభిస్తుంది. సముద్ర అన్వేషణ కోసం, ఆ వనరుల అన్వేషణ కోసం ఇది తయారు చేస్తున్నారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, మనం కూడా ఇటీవల ఒక దానిని ప్రయోగించుకొని విజయవంతం చేసుకున్నాం. సముద్రం లోపల ఏకంగా 6000 మీటర్ల లోతులో ఉన్నటువంటి సముద్ర అన్వేషణ, ఆ వనరుల అన్వేషణ, ఖనిజాల అన్వేషణ కోసం ఒక జలంతర్గామిని రూపొందించుకున్నాం. జలంతర్గామి పేరేమిటి? అది ఏ ప్రాజెక్టులో భాగంగా? ఆ ప్రాజెక్టులో ఎన్నవ తరం జలంతర్గామి ఇది? దాని పేరేమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. దీనిని చెన్నైలో ఉన్నటువంటి ఏ సంస్థ తయారు చేసింది అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూద్దాం అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలోకి అక్రమ విదేశీయులను అరికట్టడానికి క్యాబినెట్ ఏ బిల్లును ఆమోదించినది? అంటే భారతదేశంలోకి అక్రమ విదేశీయులను అరికట్టడం కోసం మన క్యాబినెట్ ఏ బిల్లును ఆమోదించింది అంటే ఇక్కడ ఆన్సర్ ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్పోర్ట్ బిల్లు 2025. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను క్యాబినెట్ ఆమోదించిందనమాట. ఈ బిల్లును ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అక్కడ చట్టం చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 4 చట్టాలు అనుబంధం అయి ఉంటాయన్నమాట. ఆ 4 చట్టాలు ఏంటి అంటే కనుక, ఒకటి పాస్పోర్ట్ చట్టం 1920, పాస్పోర్ట్ చట్టం 1920.
అదేవిధంగా మరొకటి ఏంటంటే కనుక ఓకే, రిజిస్ట్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 1939 చట్టం. రిజిస్ట్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 1939 చట్టం. మరొకటి ఫారినర్స్ బిల్లు ఫారినర్స్ చట్టము ఫారినర్స్ చట్టం 1946. మరొకటి ఇమ్మిగ్రేషన్ చట్టం 2000. ఈ 4 చట్టాలు కూడా దీని కిందకే వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. పాస్పోర్ట్ చట్టం ఒకటి, ఎప్పుడు అది పాస్పోర్ట్ చట్టం 1920 అని ఆన్సర్ మనకు. పాస్పోర్ట్ చట్టం అంటే 1920. అదేవిధంగా మరొకటి ఏంటి, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్ చట్టం. అది ఎప్పుడు చేయడం జరిగింది ఆ చట్టం అంటే కనుక 1939. అదే ఫారినర్స్ చట్టం ఎప్పుడు అంటే 1946. ఇమిగ్రేషన్ చట్టం ఎప్పుడు అంటే కనుక ఇమిగ్రేషన్ అండ్ చట్టం వచ్చేసి మనకి ఎప్పుడు అంటే కనుక 2000 అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి 4 చట్టాలు కూడా. క్వశ్చన్ నెంబర్ 7. భారత్కు ఏ యుద్ధ విమానాలు విక్రయించడానికి అమెరికా అంగీకరించినది? చూడండి, భారతదేశానికి ఏ యుద్ధ విమానాలను విక్రయించడానికి అమెరికా అంగీకరించిందంటే కనుక F-35 యుద్ధ విమానాలు. F-35 యుద్ధ విమానాలు. మనందరికీ తెలుసు, ఇటీవల నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించాడు అని. ఫ్రాన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు వెళ్ళి అక్కడి నుంచి అట్లే అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాడు కాబట్టి మొదటిసారిగా ఆయన్ను కలవడానికి, ఆయనకు విషెస్ చెప్పడానికి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా జరిగిన చర్చల్లో ఈ యుద్ధ విమానాలు అమెరికా మనకు విక్రయించడానికి అంగీకరించిందనమాట. F-35 యుద్ధ విమానాల రాకతో మన భారతదేశం మరింత రక్షణ రంగంలో మరింత ముందుకు పోనుందనమాట. ఏ యుద్ధ విమానాల రాకతో? F-35 యుద్ధ విమానాల రాకతో. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్. రక్షణ రంగానికి సంబంధించి జరిగిన ఒప్పందం అనమాట. ఒప్పందంలో F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఓకేనా, మన దేశానికి విక్రయించనున్నారు. అవి ఎన్ని విక్రయిస్తారు అనేది మనం ఓకేనా క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకేనా, తర్వాత రోజుల్లో ఎప్పుడైనా అవి మనకు వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పటికైతే ఏ యుద్ధ విమానాలు అంటే F-35 యుద్ధ విమానాలు. F-35 యుద్ధ విమానాలు. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక మనం రష్యా నుంచి, ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలు విక్రయించుకున్నాం కొన్నింటిని. చాలా ఇంపార్టెంట్ యుద్ధ విమానాలు పనిచేస్తున్నాయి మన రక్షణ రంగంలో ఇప్పుడు. రష్యా నుంచి ఏవి, ఫ్రాన్స్ నుంచి ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. నీలగై జంతువులను చంపడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినది? నీలగై జంతువులు. నీలగై, వీటినే బ్లూ బుల్స్ అని కూడా అంటారు అనమాట. చాలా పెద్దవిగా ఉంటాయి బ్లూ బుల్స్. ఒక జింకలాగా ఉంటుంది మనకు చూడడానికి. నీలగై జంతువులు అనమాట. ఇవి హర్యానా రాష్ట్రంలో వీటిని చంపడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందనమాట. ఎందుకంటే ఇవి పంటకు బాగా నష్టం కలిగించడమే కాదు, మానవులతో సైతం ఇది ఘర్షణ పడుతూ మానవులకు ఎన్నో హాని కలిగిస్తుంది. మానవులు గాయాల పాలు కావడం, మానవులు చనిపోవడం ఇవి కూడా జరుగుతున్నాయంట. ఏదేంటి వల్ల? ఈ నీలగై జంతువుల వల్ల. అందుకే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మానవునికి మరియు ఈ జంతువులకు మధ్య ఘర్షణ నిర్వహించడానికి, మానవులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండడానికి, పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండడానికి తీసుకున్న నిర్ణయం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే హర్యానా రాష్ట్రం అనమాట. ఇవాళ మనం చెప్పుకున్నాం, హర్యానా రాష్ట్రంలో పక్షులలో ఒక డిసీజ్ వచ్చింది కదా, అదేమిటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చాలా ఇంపార్టెంట్. హర్యానా రాష్ట్రంలో పంచకులలో చాలా ముఖ్యంగా మనకి పక్షులకు సంబంధించి ఒక వ్యాధి, అది ఏది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. ఇక్కడ ఈ నీలగాయ జంతువులను బిష్ణోయ్ జాతి చాలా పవిత్రంగా చూస్తుందంట. బిష్ణోయ్ అనేటువంటి జాతి ఉంటుంది కదా, ఆ బిష్ణోయ్ వాళ్ళు ఈ నీలగిరి అనేటువంటి జంతువులను చాలా పవిత్రంగా భావిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. వారి పవిత్రతను కాస్త ఇబ్బంది ఇప్పుడు దానికి, ఎందుకంటే చంపుతున్నారు కాబట్టి వాళ్ళ పవిత్రత కాస్త ఆటంకం కలిగినట్టే. బిష్ణోయ్ జాతి దీన్నే పవిత్రంగా భావిస్తారు, ఈ జంతువును. క్వశ్చన్ నెంబర్ 9. మహమ్మద్ రఫీ గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయల స్మారక నాణ్యమును విడుదల చేసింది? చూడండి, మహమ్మద్ రఫీ శత జయంతి అనమాట. ఆయన 1924 డిసెంబర్ 24 జన్మించాడు. ఆయన శత జయంతి సందర్భంగా, ఆయన యొక్క శత జయంతి కారణం చేతనే ఇప్పుడు 100 రూపాయల స్మారక నాణ్యాన్ని ఆయన గౌరవార్థం విడుదల చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. సంగీత ప్రపంచంలో గొప్ప దిగ్గజం, గొప్ప నేపథ్య గాయకుడు, హిందీ, ఉర్దూ, తెలుగు, ఓకేనా, అదేవిధంగా మరాఠీ, అనేక భాషల్లో ఆయన చాలా పాటలు పాడాడు. హిందీ సినీ వికాసంలో అయితే కనుక ఆయన గొప్ప తారగా వెలుగొందాడనమాట. ఎవరంటే మహమ్మద్ రఫీ.
పద్మశ్రీ అవార్డు కూడా ఆయనకు దక్కింది. పద్మశ్రీ గ్రహీత అనమాట ఆయన. ఎవరు? మహమ్మద్ రఫీ. ఆయన గౌరవార్థం ఇప్పుడు రూ. 100 స్మారక నాణ్యాన్ని ఆయన శత జయంతి సందర్భంగా ఓకేనా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మన సంస్కృతిని ఓకేనా చాలా గొప్పగా ప్రపంచాలకు తెలియజేసిన వాడనమాట ఆయన పాటల ద్వారా. ఎవరంటే మహమ్మద్ రఫీ. ఎవరికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హిస్టరీ మెటీరియల్ కావాలనుకున్నా, కరెంట్ అఫైర్స్ కావాలనుకున్నా మన దగ్గర మెటీరియల్ అందుబాటులో ఉంది. హిస్టరీ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు 7013259240కు ₹100 ఫోన్పే చేస్తే మీకు హిస్టరీ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో పంపిస్తారు. మీరు అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టాలి. వాళ్ళు వెంటనే మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. 7013259240 అనమాట ఫోన్పే నెంబరు. అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. అదే మీరు జనవరి మంత్కు సంబంధించి కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు ₹30 పే చేయండి. అదే నెంబర్కి ఫోన్పే, అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి, మీకు పంపిస్తారు. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 2025-26 బడ్జెట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఎంత కేటాయించారు? విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎంత కేటాయించారు అంటే ఇక్కడ 3,295 కోట్లు. ఈ 3,295 కోట్లు అనమాట. దానితో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కు బడ్జెట్కు సంబంధించి 11,917 కోట్ల రూపాయలు అయింది. గత బడ్జెట్ వచ్చేసరికి మనకి 8,622 కోట్ల 8,622 కోట్లు అనమాట. ఇప్పుడు 3,295 కోట్లు, మొత్తం 11,917 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో ఎంత అనేది మనం గుర్తుంచుకుంటే 3,295 కోట్లు. 3,295 కోట్లు మొత్తంగా తీసుకున్నప్పుడు 11,917 కోట్ల రూపాయలు బడ్జెట్లో మనకు కేటాయింపులు రావడం జరిగిందనమాట విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం.